స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన 532వ పేజీ, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని పాలువారినిగా మీరు చేసినందుకే ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచిన వారి నుండి నేటి వరకు మమ్మల్ని అందరినీ కాపాడిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. నడిచిన మార్గంలో ఎక్కడ మేము తప్పిపోయామో, తొట్టెళ్ళిపోయామో, ఈ దినమున నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి నీ శరీరక్తంలో యోగ్యులుగా పాలుపంపులు పొంది నిత్య జీవమునకు పాత్రులుగా వారసులు అవడానికి మా అందరికీ నీ కృప చూపించమని నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి ప్రతి విధమైన అడ్డులు, ఆటంకములు, సాతాను శక్తులను లయపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదివరకు క్రైస్తవ సమాజం అంతటికీ కూడా బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే. అయితే మానవుని జీవితంలో దేవుడు ఒక యజమానుడిగా, ఒక అధికారిగా ఉండాలనుకుంటున్నాడు. అధికారికి యజమానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి అంటే, అధికారి పెత్తనం చేస్తాడు మన మీద, యజమానుడు పరిపాలన చేస్తాడు. అధికారి పరిపాలన కఠినంగా ఉంటుంది. అయితే దేవుడు యజమానుడిగా ఉండాలనుకుంటున్నాడు, అధికారిగా ఉండాలనుకుంటున్నాడు. అయితే ఈ అధికారి ఎలాంటి అధికారిగా ఉండాలనుకుంటున్నాడంటే న్యాయముతో కూడిన అధికారిగా ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. లోకంలో చాలా మంది అధికారులు ఉన్నారు, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు, న్యాయాన్ని అణగదొక్కుతూ ఉన్నారు. అయితే దేవుడు అధికారి కాబట్టి మన మీద అలా పెత్తనం చేస్తాడా అంటే చెయ్యడు. అలాగా ఆయన అధికారము ఎందుకు అంటే నీకు నాకు ఘనత ఇవ్వడానికి. హల్లెలూయా. కానీ లోకంలో అధికారులు మనం చూస్తున్నాం. నేను చదువుకున్నటువంటి దినాలలో స్కాలర్షిప్ కోసము కాకినాడ నుండి డిగ్రీ చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. అక్కడ నుండి నేను చెప్తున్నాను, ఎంత ఏడుపు వచ్చేదో తెలుసా. డబ్బులు ఉండే కాదు ఛార్జెస్కి. మా అమ్మ హైదరాబాద్లో ఉండేది, ఒంట్లో ఒప్పుకుండేది కాదు, బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్ అయిపోయేది. కాకినాడ నుండి పన్నెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ అప్లికేషన్ సంతకం పెట్టించుకోవడానికి. సెక్రటరీ, విఆర్ఓ, ఎంఆర్ఓ వీళ్ళతోటి సంతకం పెట్టించుకొని ఆమె ఇస్తే మనకి స్కాలర్షిప్ వస్తుంది అన్నమాట. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత శ్రీనివాసులో, లక్ష్మీపతిలో, పెదవాసులో ఉన్నారని చెప్పేవారు. సైకిల్ లేదు, బండి లేదు. కాకినాడ అక్కడికి వస్తే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆటో మీద ఈ 3 ఊర్లకి ఎక్కడికి వస్తే ఇక్కడ లేడు, గాడిమగలు ఉన్నారని చెప్పేవారు. తీరా మళ్ళీ ఇక్కడ ఆటో పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్తే ఒకవేళ మనిషి అంటే ఏం చేసేవారు తెలుసా, తాళరు ఎంఆర్ ఆఫీస్కి వస్తాను అక్కడ ఉన్నాను అనేవాడు. నిజం చెప్తున్నాను, ఇలా సంతకం పెట్టించుకోవడానికి ఎన్నిసార్లు ఏడ్చాను. ఇసుకొచ్చేసి ఇచ్చి ఎందుకు స్కాలర్షిప్ మానేద్దాము అంటే, ఆ వచ్చే స్కాలర్షిప్ ద్వారా కనీసం ఒక 6,000 అన్నా తక్కువలో తక్కువ 6,000 వస్తాయి. ఆ డబ్బులతోటి చక్కగా మన కాలేజీలో ఫీజు కట్టుకోవడానికి అయిపోవచ్చమాట. ఎలాగ మనకు అవసరం అవుతుంది కదా, మానేసుకుంటే ఎలాగని నరకం అనిపించే వాళ్ళు. అధికారి ఒక సంతకం పెట్టడానికి ఎన్ని తిప్పలు పెట్టి ఎంత ఏడిపించారంటే దేవుడికి తెలుసుమాట. ఎంత ఏడ్చానో ఈ రోడ్ల మీద, ఎన్నిసార్లు ఏడ్చానో నేను. వచ్చేసేది మొత్తం వాటర్ కుళాయి కొన్నిసార్లు కారిపోతుంటుంది కదా, అలాగే ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఖర్చు పెట్టుకుని తెలుసుకున్నా కానీ ఆ దుఃఖము బయటకు వచ్చేసేది అన్నమాట. అధికారులు ఒక సంతకం పెట్టడానికి అన్ని భయంకరంగా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం రకరకాలుగా. ఆధార్ కార్డులో మనం అప్లై చేసిన పేరు మార్చేసి నచ్చిన పేరు పెట్టేస్తారు, మనల్ని తిప్పలు పెడతారు. ఇలా పాపం ముసలి వాళ్ళు, పెద్ద వయసు అయిన వాళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఇలాగ ఎన్నోసార్లు చూసి బాధ అనిపించేది అన్నమాట. అందుకే చెప్తున్నాను, దేవుడు అధికారి అంటే న్యాయము చేయని అధికారి కాదు, ఆయన కఠినుడు కాదు. ఆయన అధికారం ఏంటంటే నీకు నాకు ఇప్పుడు ఘనత చేయడానికి, మేలు చేయడానికి తప్ప ఆయన నేను అధికారిని కాబట్టి
మీరందరూ నాకు బానిసలుగా నేనేం చెప్తే చేయాలరా అనేవాడు కాడు మాట. హల్లెలూయా. కనుక ఈ సామెతల గ్రంథం క్రైస్తవ సమాజానికి పరిచయమైనదే. నేను కొత్త సబ్జెక్ట్ ఏమి చెప్పట్లేదు, ఉన్న సంగతిని చెప్తూ ఉన్నాను. కనుక మన ప్రవర్తన అంతటి మీద దేవుడు ఒక అధికారిగా, యజమానిగా, కాపరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇదైతే పక్కా. హల్లెలూయా. అయితే దేవుడు తనంతటి తాను ఉండలేడు. నీ ప్రమేయం కావాలి, దానికి నీ ఇష్టం కావాలి. దేవుడు ఎప్పుడు కూడా మన ఆలోచనకు, మన మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు దేవుడు. కొంతమంది అసలు నువ్వు మాట్లాడే సమస్య లేదు, కొంతమంది అంటారు మాట్లాడొద్దననా అంటారు. అవునా కదా? ఈయన అలా కాదు, మాట్లాడిస్తాడు దేవుడు, మాట్లాడిస్తాడు అన్నమాట. నీ స్వభావం ఏంటో కావాలి ఆయనకి. నీ మనసు, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించి, ప్రేమించి ఆయన రెస్పెక్ట్ చేస్తాడనమాట. కాబట్టి నేను దేవుణ్ణి కాబట్టి నేనేం చెప్తే అదే మీరు చెయ్యాలి అనేవాడు కాడు ఆయన. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఎందుకు దేవుడో, నువ్వెందుకు ఆయన మాట వినాలో, ఎలా ఆయనకు నువ్వు లోబడాలో, ఈ ప్రేమను దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. అందుకని తల్లి ప్రేమ వంటిది దేవుని ప్రేమ అని అందరూ తెలియపరిచారన్నమాట. హల్లెలూయా. మిగిలినటువంటి ప్రేమలు ఎన్నో ఉన్నాయి, కానీ అమ్మకున్నటువంటి ప్రేమ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. దేవుడి ప్రేమ ఇంకో ప్రేమతో పోల్చలేదు. ఎక్కువగా ఏ భక్తుడు చెప్పినా అమ్మ ప్రేమతో పోల్చారన్నమాట. అంటే తల్లికి అంత ఓర్పు, అంత సహనం అనేది కలుగుతుంది కాబట్టి, తన గుండెల్లో పెట్టుకుంటుంది బిడ్డలు కాబట్టి అని దేవుడిని తల్లితో పోల్చారన్నమాట. హల్లెలూయా. సో దేవుడు అధికారిగా ఉండాలనుకుంటే నీ ప్రమేయం కావాలంటే ఆయన అంతటా ఆయన ఉండడు అసలు. అని నీ ప్రమేయం ఎలాగా చెప్పండి? అందుకే చెప్పింది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అనంది. అంటే మనకు ఒక సొంత ఆలోచన ఉంటుంది, ఒక ఐడియాలజీ అనేది నాకు, నీకు, అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, పిల్లలతో సహితం ఒక సొంత అవగాహన అనేది ఒకటి ఉంటుంది, ఆలోచన అనేది, సొంత ఐడియాలజీ. అయితే దేవుణ్ణి నమ్మి రక్షింపబడి దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి మనకు ఈ స్వచిత్తము, ఈ స్వబుద్ధి అనేటువంటిది తొలగకపోతే, నేను చెప్తున్నాను, మనం ఎంతకాలం భక్తి చేస్తున్నా కానీ అది ప్రయోజనంగా ఉండదు. దానివల్ల మనం అంత ఉపయోగంగా ఏమి ఉండలేము అన్నమాట. ఎందుకంటే ఇది ఎంటాడుతూ ఉంది. అందువల్ల దేవుడు అనుకున్నటువంటిది జరగదు. అవసరం పెట్టి ఒక మాట చెప్తాను మీ అందరికీ. దేవుని చిత్తం నాలో జరగాలి అని ఎంతమందికి ఆశ ఉంది? చెయ్యి ఎత్తమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. దేవుని చిత్తం జరగాలని ఆశ ఉందా? అంటే మన జీవితం ఒకటి ఉందండి, కుటుంబముగా మనం ఉన్నాం, అలాగే దేవుని కుటుంబంలో కూడా ఉన్నాం. అటు కుటుంబముగా అంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో కానీ, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ, అంతే టోటల్గా దేవుని చిత్తం నాలో జరగాలి అనేటువంటి కాంక్ష, ఆశ ఖచ్చితంగా మనకు ఉండాలి. మనం కోరుకోవాలి అలా జరగాలని దేవుని చిత్తం. అలాగైతే దేవుని చిత్తం మనలో జరగకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మన చిత్తం చావకపోవడం. హల్లెలూయా. అంతే, నిజమే. అంటే మనకు ఒక చిత్తం అనేది ఉంటుంది, ఒక ఇష్టం, ఒక ఆలోచన అనేది ఉంటుంది మన కోసం, మనకి కుటుంబం కోసం, భక్తి కోసం అనేది ఒకటి ఉంటుంది. దేవుడు అనుకున్నది మనలో జరగాలి అని అంటే ఫస్ట్ మన మైండ్ ఆఫ్సెట్లోకి రావాలి. దేవుడు అనుకున్న జరగాలంటే మన చిత్తం చావాలి. మన స్వచిత్తము చావకుండా దేవుని చిత్తము ఏ ఒక్కరి జీవితంలోనూ జరగదు. అందుకని ఎంతకాలం ప్రభువా నీ చిత్తం జరిగించని మనం ప్రార్థన చేసామనుకో, దేవుడు జరిగిస్తాడా? జరగదు. ఎందుకంటే మన చిత్తం జాగాలి. ఇప్పుడు మనకి నీళ్లు కావాలండి, వాటర్ వస్తుంది, నీళ్ళు పట్టుకోవాలి. నీళ్ళు పట్టుకోవాలంటే ఎందులో పడతావు? పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తుంది, ఇంటికాడ ఆడపిల్లలే ఉన్నారు, కొల వస్తుంది, ఆల్రెడీ 3 రోజులు నీళ్లు లేవు మనకి. ఇప్పుడు ఏం చేస్తాం? ఖాళీ పాత్రల్లోనే కదా నీళ్లు నింపేది. ఆల్రెడీ నిండిన పాత్రలో నింపుకుంటామా? నిండిన పాత్రలో నింపడానికి అవ్వదు కదా, టైం వేస్ట్, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. ఖాళీ పాత్రలో నింపుతాం. అలాగే ప్రభు వాక్యం మనలో నింపబడాలన్నా, ప్రభు చిత్తం మనలో జరగాలన్నా ఖాళీగా ఉండాలి నువ్వు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఫిలిప్పీ పత్రిక ప్రకారంగా 2వ అధ్యాయం 5 మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అది కంటిన్యూగా ఆ వచనాలు చదవండి నాకు. 5 నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. చాలండి. ఆయన ఏం చేశాడంటే తన్ను తానే రిక్తునిగా, రిక్తుడు అంటే ఖాళీ అని అర్థం అన్నమాట. రిక్తునిగా చేసుకున్నాడట. ఖాళీగా వచ్చేసాడు దేవుడు ఈ భూమి మీదకి, రిక్తుడిగా ఖాళీ చేసుకున్నాడట. అలా మనం ప్రభు చిత్తం మనలో జరగడానికి నీ చిత్తం ఖాళీ కావాలి. నీ చిత్తం అలా ఉంటుంటేనే దేవుని చిత్తం ఉండదండి, అలా జరగదు, అలా అవకాశం ఉండదు అసలు. అంటే దానికి ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఒక వరలో 2 కత్తులు ఉంటాయా? ఒక వరే 2 కత్తులు పెడతాం అందులో? అవద్దు, ఒకటే కత్తి ఉండాలి అందులో. అలాగా ఏ మనుషుని జీవితంలో అయినా సరే దేవుని చిత్తము జరగాలి అంటే నీ చిత్తం అక్కడ ఆగాలి మాట. ఏంట్రా చిత్తం ఏంటి అసలు అని. పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వ్యక్తులు, నేను కూడా ప్రార్థన చేశాను పెళ్లి కోసం, దేవుని చిత్తం కోసం, లేకపోతే ఏ సన్నగారిలాగా ఉండిపోవాలని అది కూడా ప్రార్థన చేసుకున్నాను నేను. ఏంటి ఓఫిరయ్య గారు చెప్తారు, సార్ నేను కూడా ఉండుండగానే ఒక అవసరాన్ని బట్టి మాట్లాడడానికి కారులో ఉన్నప్పుడు ఒకరు అడిగారు అయ్యగారు, అప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా ఆ కారులో ఉన్నాం మాట్లాడుతున్నాం. ఏంటి ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి కావాలి, అమ్మాయికి ఒక అబ్బాయి కావాలి. ఎందులో అంటే దేవుని చిత్తంలో. విన్నారన్న అందరూ పిల్లలు? పెళ్లి కాని పిల్లలు కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి ఇప్పటి నుంచే. తెల్లగా ఏంటి అందంగా ఆస్తి చేసుకుంటే, ఒకడు అన్నాడు సంబంధం ఎలాంటి సంబంధం రావాలని తెలుసా? దెబ్బతో లైఫ్ సెట్ అయిపోలేంట చేసుకునే సంబంధం పెట్టి. అంటే అర్థం ఏంటి? కట్నం అంత తీసుకురావాలంట, లైఫ్ సెట్ అయిపోయి అంత ఎలాంటి లైఫ్ సెట్ అయ్యాలంట. నిజంగానే పేరు చెప్పనులే, అంటే పేరు చెప్పినా మీకు తెలియదు కానీ నేను తెలుస్తాను అనమాట. నేనేమో అందరి రక్షణ కొరకు ఏడుస్తాను, ఇలా పేర్లు చెప్పి ప్రసంగాలు చేశాననుకో ఇదంతా వృధా అయిపోతుంది, అవునా? అది మాట. అందుకని చెప్పము, అవసరం కాదు. సరే, నిజంగానే సీరియస్గానే వివాహాల కొరకు, పిల్లల కొరకు తల్లిదండ్రులు కానీ, లేకపోతే అబ్బాయిలు అమ్మాయి కోసం, అమ్మాయి అబ్బాయిల కోసం కానీ పెళ్లిళ్ళు చేసుకునే విధంలో యాక్చువల్లీ క్రైస్తవ నోటి బాట అదొక అదే ఏమంటారు, అది వాడుక భాష. వాడుక భాష ఏంటంటే దేవుని చిత్తం జరగాలి, దేవుని చిత్తం అమ్మాయి, దేవుని చిత్తం అయితే అని మాట్లాడితే అది మనకు ఊతపదం అలవాటు అయిపోయింది. మొత్తం అందులోనే ఉంది మన బ్రతికంతా. దేవుని చిత్తంలో అబ్బాయి దొరకాలి, దేవుని చిత్తంలో అమ్మాయి దొరకాలి అని ప్రార్థన చేస్తారు, పూనుకుంటారు. ఆ విధంగానే సంబంధాలు ఎదుగుతారు మాట. ఈ విధంగా ఎందులో? దేవుని చిత్తంలో. ఇరవబన్న దేవుని చిత్తంలో ఎదుగుతూ ఉంటారు. తర్వాత చూసుకునేసరికి అమ్మాయిని అబ్బాయిని పక్క పక్కన పెడతారు. ఎందుకు అంటే హైటు చూసుకోవడానికంట. ఓకే, మళ్ళీ కలర్ తేడా వచ్చేస్తుందంట. మళ్ళీ అబ్బాయి కలర్ అమ్మాయి కలర్ మ్యాచ్ అవ్వట్లేదట. మళ్ళీ అమ్మాయికి జడ ఇలా అనుకున్నాను జర కిందకు వచ్చేయాలన్నమాట. సీపురు లేకుండా మొత్తం కిందకు వచ్చేస్తే అటు ఇటు తిరిగితే సరిపోతుంది అన్నమాట. ఇలాగలాగా మొత్తానికి మరి అబ్బాయికి వెనకాల ఏమన్నా జాబు ఇవన్నీ ఇలా రకరకాలుగా అన్ని చూసుకోండి. మరి మళ్ళీ పాస్ట్ చెప్తారు, ఇప్పుడు సంబంధాలు చూడమని చెప్తారు, నాకు చూస్తాను నేను అడిగితే నన్ను చూడమన్న వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ ఏదైనా పర్లేదా, సేమ్ క్యాస్ట్ అని అడుగుతాను నేను. చెప్తారు కొంతమంది సేమ్ క్యాస్ట్ చెప్తారు, కొంతమంది ఏ క్యాస్ట్ అని. తప్పేముంది, ఎందులో అంటే చూస్తాం అందులో. మరి కట్నాలు ఏంటి అంటే కొంతమంది చెప్తారు, అయితే నేను చూస్తాను కానీ కట్నం నేను మాట్లాడను, మీరు మాట్లాడుకోండి, ఎందుకంటే నేను వద్దనుకున్నప్పుడు నేను ఇన్వాల్వ్ కావడానికి ఇష్టం ఉండదు అని చెప్తాను నేను. ఈ సేమ్ క్యాస్ట్ వాళ్ళు సేమ్ క్యాస్ట్లో నేను తక్కువ 100 పెళ్ళిళ్ళు ఇలా చూసి చేశాను. ఇప్పుడు వాళ్ళు సంభవం ఏదైనా ప్రాబ్లం ఏదైనా అయినా పాస్టర్ గారు ఒకసారి రావాలంటే ఇప్పటికీ వెళ్తాను ఖచ్చితంగా అనమాట. తక్కువే, 100 అంటే తక్కువ మాట. ఇలాగ వేరు క్యాస్ట్లో కానీ చూసినటువంటి దానికి నా ద్వారా చూసిన సంబంధాలు నేను ఇన్వాల్వ్ అవినయి. ఇప్పటికి వాళ్ళు ఏదైనా ఫోన్ కాల్ వస్తే నేను వెళ్తాను, మాట్లాడతాను, అలా చేస్తాను. సో ఇలాగ వాళ్ళు అన్ని మాట్లాడుకుంటూ అన్ని చేస్తారు. మళ్ళీ ఏమంట వీళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దేవుని చిత్తంలో ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా పెళ్ళి అవ్వాలనుకుంటారు. చూడండి ఒక మాట, ఈ క్యాస్ట్ ఒకటి పెట్టుకున్నారు, కలర్ ఒకటి పెట్టుకున్నారు, హైట్ ఒకటి పెట్టుకున్నారు, కట్నాలు పెట్టుకున్నారు, మరి రంగు పెట్టుకున్నారు, ఇన్ని పెట్టుకున్నారు. చెప్పండి నిజంగానే ఏంటి దేవుని చిత్తం ఇందులో? న్యాయమేనా? చెప్పండి, ఉందా ఇందులో? మన చిత్తం ఉందా, దేవుని చిత్తం ఉందా? పాస్టర్ గారు అలాగే చెప్తలేరు అయ్యగారితో, అయ్యగారు మంచి అమ్మాయిని అబ్బాయికి మన దేవుని చిత్తంలో మంచి అమ్మాయిని చూడమని చెప్పారు. అవునా బాబు అంటే ఎలాంటి అమ్మాయి చెప్పా అన్నారు. అమ్మాయి మరి అబ్బాయి చదువుకున్నాడు కదండి బాగా, కాబట్టి
మరి కొంచెం అమ్మాయి కట్నం పెళ్ళికి బాగా ఎక్కువ అవుతుందండి. అమ్మాయి కూడా మరి బాగా చదువుకోవాలి, అబ్బాయి కానీ మంచి ఆ క్వాలిఫికేషన్ ఈక్వల్గా అవ్వాలండి. మొత్తం అన్నీ చెప్పించాడు. తెల్లగా ఉండాలి అమ్మాయి, మంచి ప్రార్థనాపరురాలట. మంచి ప్రార్థనాపరురాలు అమ్మాయి. కట్నం కూడా మంచిగా ఉండాలంటే మంచి ప్రార్థనాపరురాలు. తల కూడా చాలా పొడుగు ఉండాలట. అమ్మాయి కలర్ కూడా బాగుండాలట. అయ్యగారు నవ్వుతున్నారు, బాబు అది దేవుని చిత్తం కాదు, అది నీ చిత్తం బాబు, మరి అది చెప్పు నాకు ముందు అన్నారు అయ్యగారు. చచ్చిపోయే నవ్వలేక మాట్లాడుతుంది. ఇప్పటికీ ఆయన మమ్మల్ని చూసినా మేము ఆయన చూసినా ఆ టాపిక్ గుర్తొచ్చేది నవ్వేసుకుంటాం మాట. చెప్పండి, నిజంగానే కదా. ఇవన్నీ దేవుని చిత్తం ఏమన్నా మన చిత్తమా అంటే మన చిత్తాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుని చిత్తం అనుకుంటున్నాం. చాలా మిస్ అయిపోతున్నాం. అలాగే నిజం. ఇప్పుడు పెళ్ళి అన్న తర్వాత ఎవరైనా సరే మరి కళ్ళు మూసుకోండి కట్టేమంటే ఎవరు కట్టారు. మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక ఇష్టం, ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఉండాలి కూడా, ఉండొద్దని నేను అన్నాను. అయితే ఒక మాట అదే చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని చిత్తమే జరగాలి అని అంటే నీ చిత్తము చావాలి. నీ చిత్తము చావకుండా దేవుని చిత్తము జరగదు అనేది 100% ఇంపాసిబుల్. జరగదు. మీరు ఇది ఎవరిని అడిగినా సరే రాసి పెట్టుకోండి ఈ మాట, జరగదు అసలు అని. అందుకని దేవుడు మానవ జీవితాల మీద తానే సృష్టించాడు మనల్ని, కానీ మన మీద తనకు అధికారం లేదు. ఎలా ఇది బాగుందా? తానే సృష్టించాడు మనల్ని. తాను సృష్టించకుండా ఈ సృష్టి కలిగిందా? కానీ తాను సృష్టించుకున్న తన ప్రజల మీద తన అధికారిగా లేడు. యెషయా ప్రవక్త అంటాడు, వేరు ప్రభులు మమ్మలను పరిపాలిస్తున్నారు అన్నాడు. అయ్యో, ఏడుస్తాడు యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి. అంటే ఇశ్రాయేల్ని విమోచించిన వాడు, ఇశ్రాయేల్ని రక్షించిన వాడు, దాస్యం నుండి విడిపించిన వాడు దేవుడైతే, కానీ ఎవరు పరిపాలన చేస్తున్నారట? వేరు రాజులు, వేరు ప్రభులు పరిపాలిస్తున్నారు అన్నమాట. యెషయా బాధపడతాడు. ఆరాధ్యం అనుకుంటాను యెషయా గ్రంథం. హల్లెలూయా. చాలా దుఃఖపడతాడు, వేదన పడతాడు. అందుకే చూడండి, మన జీవితంలో ఎవరు అధికారిగా ఉంటే మనకి బాగుంటుందో ఆలోచన చేసుకోండి. ఇప్పుడు అనుకున్నాం, సపోజ్ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకున్నాం మనం. అవునా కదా? ఆల్మోస్ట్ కేంద్రంలో ఈ ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావాలి అనుకున్నాం. వచ్చిన ప్రభుత్వాలు ఏవో వచ్చాయి. సరే, ఈ ప్రభుత్వాలను బట్టి ప్రజలకు పరిపాలన విధానము ఏ విధంగా ఉంది? ఈ పరిపాలన ప్రజలు నెమ్మదిగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? ఎలా ఉన్నారు ప్రజలు? ఏంటి చూస్తున్నాం మనం. దీనికోసం మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు చూస్తున్నారు ఎలా ఉన్నాయో. అంటే అర్థం ఏంటంటే, ఒకరి అధికారము ప్రజలను ఏ విధంగా నడిపిస్తుంది చూడండి. కులాల పేరిట, మతాల పేరిట రెచ్చగొడుతూ, ప్రజలను బానిసలు చేస్తూ, రెచ్చగొడుతూ, కొంతమందిని తొక్కేస్తూ, బానిసలు చేస్తూ వివాదాలకి కారణం అవుతుంది అధికారాలు. కానీ దేవుని అధికారం అలా ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను కోరుకుని, నేను చెప్పిన సఖ్యమైతే సాధ్యమంత వరకు మనం ఇతరులతోటి సమాధానము కలిగిన వారుగా ఉండమని చెప్పింది బైబిల్. విరోధులుగా ఉండమని చెప్పలేదు బైబిల్. ఎలా ఉండాలట? సాధ్యమైనంత వరకు కూడా దాని కొరకు ప్రయాసపడాలట. సమాధానంగా ఉండాలి. అందుకే సమాధానపరచేవారు ధన్యులు అని మత్తయి సువార్త 5లో రాయబడి ఉంది. అది స్వతంత్రించుకుంటారట. హల్లెలూయా. సో దేవుడు అధికారిగా లేడు మన జీవితాల్లో. ఇంత గందరగోళాలు, ఇన్ని వ్యతిరేకత పరిస్థితులు కలగడానికి కారణం ఏంటంటే దేవుడు అధికారిగా లేడు. ఒక హిస్టరీ మొదలవుతుంది ఇక్కడ. అందుకే బైబిల్ ఒక చిన్న ముక్క అనేటువంటిది కాదు మాట. బైబిల్ ఇప్పుడు ఏది కలిపినా మొత్తం మహాసముద్రం మాట. కొన్నిసార్లు అనుకుంటాం చాలా ఇలా చిన్నది షార్ట్ గా చేద్దాం అనుకుంటే అసలు అవ్వదు. ఇంకా సబ్జెక్టులోకి రాకమునిపై ఎక్కడికో తీసుకెళ్తాడు దేవుడు. ఓకే, ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద కొంతమంది అధికారాలు మానవ ప్రభుత్వాలు చెప్పాం. అలాగనే ఈ భూమిని దేవుడే చేశాడు. విశ్వ చరిత్ర గ్రంథం ఎవరైనా చదవకపోతే దయచేసి చదవండి. ఎవరైనా చదవకపోతే 414 పేజీల పుస్తకం అది. నాకు తెలిసి మొత్తం ఓఫిర్ మినిస్ట్రీలోనే అంటే ఓఫిర్ మినిస్ట్రీస్లోనే విశ్వ చరిత్ర పుస్తకాన్ని 14 గంటల్లో కంటిన్యూగా చదివినటువంటి ఏకైక వ్యక్తిని నేను ఒక్కడినే. మొత్తం మినిస్ట్రీలు అంతా కలిపితే 14 గంటలు కంటిన్యూగా ఆపకుండా చదివిన ఏకైక వ్యక్తి నేను ఒక్కడినే మొత్తం ఓఫిర్ మినిస్ట్రీస్లో. అంత విలువైనట్టు. ఇంకా నేను అనుకున్నాను పేజీలు ఇంకో ఉంటే బాగున్నాను. భోజనం చేయలే, ఎవరితోటి మాట్లాడలేదు, సెల్ ఫోన్ అన్ని బంద్. మొత్తానికి మోకాళ్ళు వేసాను, అలా ఉన్నాను. ఇంకంతే. ఇంకా ఎవరి పనులు వాళ్ళని ముందు చెప్పాను. నేను బుక్ దగ్గరికి వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. అన్నం నీళ్ళు ఏం పడ్డా, వాటర్ బాటిల్ పెట్టుకున్నాను నా దగ్గర. ఉదయం మొదలుపెట్టి మొత్తం కంటిన్యూ 14 గంటలు చదివాను. కొంతమంది విమర్శించవచ్చు నన్ను. ఒక మనిషిని రాసిన పుస్తకాన్ని అంత ప్రేమిస్తున్నారు, మీకు యేసు ప్రభు దేవుడు ఎక్కడ అయ్యాడు,
మీరు ఒక మనిషిని దేవుడి స్థానంలో పెట్టుకున్నారని, ఇలా రేపు పొద్దుట ఎవరైనా నన్ను అంటారు అనబోతారని ఏమో దేవుడు తెలుసుకోలేమో, కానీ బైబిల్ని కూడా కంటిన్యూగా నేను 16 గంటలు చదివాను, కంటిన్యూగా బైబిల్ కంటిన్యూగా. అది మీ పెదవసల్లోనే. మా అమ్మ చనిపోయినటువంటి తర్వాత చాలా వేదన స్థితిలో నేను ఉన్నాను, సేవ చేయలేను, నేను ఈ చిన్న వయసులో నేను ఉండను ప్రభువా, ఈ ఉండి నేను ఏం చేయను ఇక్కడ సేవ, నా వల్ల కాదు అసలు అని. నేను స్వస్థపరిచిన వ్యక్తిగా కనబడతాను కానీ తల్లిని పోగొట్టుకున్న వ్యక్తిగా కనబడినా, మరి నా స్వస్థత చూసిన ప్రతి వారు నేను తల్లిని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నానని నా ప్రాంత ప్రజలు నన్ను చూస్తారు కదా, నేనేం చెప్పను నీకోసం, నీ ప్రేమను ఎలా ప్రకటించను ఇక్కడ అని చాలా ఏడుస్తున్న సమయంలో మాట 16 గంటలు ఎన్ని అధ్యాయాలు చదవగలిగాను తెలుసా? 225 అధ్యాయాలు చదివాను కంటిన్యూగా 16 గంటలు. ఎవరితోటి మాట్లాడలేదు, భోజనం చేయలేదు, ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాను అంతే. అక్కడ నా ప్రార్థనా గదిలో కూడా అలాగే వెళ్తాను, ఒక అవసరాన్ని పెట్టి చెప్తాను. అంటే నా కోసమని కాదు. ఇక్కడే కృపానిధి ఉన్నాడు, ఒకసారి ఓఫిరి గారి కోసం అడిగాను ప్రారంభంలో. అంటే ఓఫిరి మినిస్ట్రీస్, ఓఫిరి గారు నాయకత్వంలో ఉన్నామని మనం మాట్లాడేసరికి ఎవరు పడతారు రకరకాలుగా విమర్శించేవారు, బాగా వ్యతిరేకించేవారు. బాధ అనిపించేది. మన సేవకుని ఎవరైనా ఏమన్నా అంటే బాధ కదా మనకి, అలా బాధ అనిపించేది. మరి ఎలా ఇప్పుడు వాళ్ళు నోళ్ళు ముంచడం అంటే గొడవకి వెళ్ళడమా? కాదు, గొడవకి వెళ్ళడం కాదు, నోరు ముంచుకోవడం అంటే. ఈ విధంగా ఆయన ఇలా అలా అంటున్నారని మనోడికి చెప్పాను నేను స్టార్టింగ్లో. నేను ఎవరితోటి ఏ ప్రశ్న అడిగాను, ఏం మాట్లాడాను అన్నీ గుర్తుంటాయి, నాకు గుర్తున్నాయి దేవుని కృప పెట్టి. సో అడిగితే తను చెప్పాడు, ఓఫిరి గారి కోసం ఎవరికైనా అంతంత మాత్రమే, నాకైనా ఇంకొకరైనా కొనుగొనే చెప్తారు, ఆయన కోసం ఆయనే చెప్పాలి, మనం ప్రార్థన చేసుకోవాలి ఆ విషయం అని చెప్పాడు మనవాడు. అప్పటి నుంచి నేను ప్రార్థన చేశాను. అంటే మరి మన నాయకుడు, మనం వెంబడిస్తున్నటువంటి వ్యక్తి కోసం మనకి ఏమీ తెలియకపోతే ఏం చెప్తాం? కనుక అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఓఫిరి గారు తన ప్రసంగాల్లో తన దేవుడితో నడిచే అనుభవాల్లో, తన చుట్టూ పొంచున్నటువంటి పరిస్థితుల్లో ఎలా దేవుని నిన్న కూడా కాకినాడ వచ్చిన వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు విలువైన సంగతులు చెప్పారు. ఎందుకు దైవజనుడు ప్రసంగాలు తన కోసం చెప్పుకుంటారు? కొంతమందికి అర్థం కాదు, అసలు అర్థం కాదు కొంతమందికి. అందుకని ఒకవేళ చెప్పుకోవడానికి ఉండాలి కదా. రేపు పొద్దు నువ్వు సేవకుడు అవుతావు, ఏం చెప్తావు? నువ్వు ప్రార్థనకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చావు వ్యక్తివో, దేవుని కొరకు ఎంత ఆసక్తి, ఎంత ఇంపార్టెంట్ ఉందనుకో, నీ పిల్లలకి చెప్తావా లేదా? కనీసం మన పిల్లలకి మనం దేవునికి ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన పిల్లలకి మనం చెప్తావా లేదా? తల్లిదండ్రులు, రే మేము ప్రార్థన అంటే ఎంత ఉండేవాళ్ళు రా, దైవజనుడు అంటే ఎంత భయపడేవాళ్ళు రా, మీరేట్రా అని అంటామా లేదా? అందుకు చెప్తా, అంతే తప్ప కానీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నేను చెప్తున్నాను, అలా ఓఫిరి గారి కోసం ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి తెలిసినా కొన్ని. అందుకని ఆయనే చెప్పాలి. అలా ప్రసంగాల్లో ఆయన కోసం, ఆయన నిర్ణయాలు, దేవుడితో ఆయన మాట్లాడినవి, దేవుడు మాట్లాడినవి చెప్తే, ఓహో అలాగలాగా నేను చెప్తున్నాను. చాలా మందికి తెలియని ఎన్నో సంగతులు నేను నేర్చుకున్నాను ఓఫిరి గారి ద్వారా. అలాగే నేను బోల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను చాలా వరకు. అలా దేవుని కొరకు బట్టి నేను అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండే అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఇలా ఏదైతేనే నాయకుడి కోసం ఆయన లక్ష్యం, ఆయన గురి, ఆయన గమ్యం, ఆయన ప్రేమ, ఇలా ఎన్నో విషయాలు నేను అనుభవించాను. తిమోతి కూడా అదే చెప్పాడు. పౌలు అంటాడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో, నా వలన వినిన సంగతులను గూర్చి నువ్వు లుస్త్రా, ఈకోనియ పట్టణాల్లో సాక్షివై ఉన్నావని చెప్పాడు. పౌలు ద్వారా కొన్ని సంగతులు విన్నాడంటే తిమోతి. ఆ సంగతుల గురించి అంట లుస్త్రా, ఈకోనియ అనే పట్టణం 2 తిమోతి పత్రిక 2:2 అలా చెప్పుకుంటూ వచ్చాడు. అలా మనం ఈయన ఎందుకు సంగతులు అంటే రేపు పొద్దుట ఆ సంగతులు ఇతరులకి తెలియపరచడానికి. హల్లెలూయా. అంతకుమించే కదా. అలా 16 గంటలు 220 అధ్యాయం. నేను 21సారి చదువుతున్నాను బైబిల్, ఇప్పుడు 21సారి. సో అలా పుస్తకాలు అలా చదివాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ పుస్తకం పేజీలు అయిపోయింది చెప్పేసి, లాస్ట్ ని భూగ్రహాన్ని చేశాడు దేవుడు. దాని గురించే సాతానుడికి ఆశ ఉండిపోయింది. అన్ని చేసావు కదా, ఇది ఖాళీగా ఉండిపోయింది, దీని సంగతి ఏంటి ప్రభు అంటే, లాస్ట్ ని భూగ్రహాన్ని చేశాడు. మిగిలిన గ్రహాలు ఈ భూమి కంటే ముందున్నాయి. ఇది ఒక పెద్ద హిస్టరీ అండి. ఖగోళ శాస్త్రం అంత సామాన్యమైనది కాదు, సైన్స్ అదొక మహా హిస్టరీ మాట. లాస్ట్ దేవుడు అందుకే భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు నేను ఉన్న జగత్తు పునాదులు, ఎబ్రి పత్రికలో పౌలు చెప్పాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఎన్నేసుకున్నాడు. ఇప్పుడు ఈ బుడతకాయలు అంటారు మాట, బుడబుచ్చకాయలు అమ్మ ముందు దేవుడు ముందే అంటారు మాట ఈ తెక్కల వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు పుట్టక మునిపే ఎన్నేసుకున్నాడంటే మనల్ని అందరినీ. ఏమో దావీదు వంశంలోంచి యేసుప్రభు వస్తాడని యేసుప్రభు పుట్టక మునిపే దేవుడు రాయించలేదా? అలాగే మన పుట్టక మునిపే దేవుడు ముందే అనుకున్నాడు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే చూడండి ఎలా నా వైపు. ఈ భూమిని దేవుడు చేశాడు, మట్టిని చేసి మనుషుని చేసి ఈ భూమి మీద అధికారిగా దేవుడు ఎవరు ఉంచాడు? మొదట ఆదామును ఉంచాడు. అవునా? ఆదాము ఉంచాడు.
ఇప్పుడు ఈ భూమి మీద అధికారం ఆదాముకి లేదు, దేవునికి లేదు. ఎవరికి ఉంది? సాతానుకు ఉంది. దానికోసం ఇదంతా మాట్లాడవలసి వచ్చింది. ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడని ప్రభువే చెప్పాడు. అందుకని ఈ భూమండలం మీద అధికారిగా సాతాను ఉన్నాడు. మిగిలిన గ్రహాల మీద అధికారిగా లేనివాడు. ఇంకా వేరే గ్రహాల మీద అధికారి, అందుకే విశ్వచరిత్ర గ్రంథం గురించి చెప్పాను. వేరే గ్రహాల మీద సాతానికి అధికారం లేదు, ఈ భూమండలం మీద అధికారిగా ఉన్నాడు. అందుకే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా చూడొద్దు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చుచున్నావు అన్నాడు. అంటే ఆడికి లైసెన్స్ ఉంది ఎక్కడికైనా వెళ్ళడానికి. అర్థమవుతుందా? ఆడు విశ్వలోకాలలో ఎక్కడికైనా వెళ్ళడానికి వాడికి లైసెన్స్ ఉంది. ఎక్కడి నుంచి నువ్వు వచ్చేవాడంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. అయితే అక్కడ నా దాసుడు అన్నాడు, చూసావా అన్నాడు. యోబుని చూపించాడు దేవుడు. అలా యోబు స్టోరీ మనకి మొదలైంది అన్నమాట. దేవుడు ఎందుకు చూపించాడు యోబుని? యోబుని దేవుడు చూపించడానికో ఆ పిల్లలు చనిపోయేవారు కాదు, యోబుకి రోగం వచ్చేది కాదు, ఈ బాధ వచ్చేది కాదు, ఈ తంతం అంతా వచ్చేది కాదు. దేవుడి దృష్టిలో ఉంటే ఏది ఉండదు అనుకుంటున్నారు కొంతమంది. దేవుని దృష్టిలో ఉన్న వాళ్ళకి సమస్య ఉండదు, కష్టం ఉండదు, బాధలు ఉండవు, అనారోగ్యం ఉండదు, అవమానం నిందలు ఉండవు అనుకుంటున్నారు. అలాగే అనుకుంటే యోబుకి ఏంటి ఆ పరిస్థితి? దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి అన్నీ నీకు ఉంటాయి. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి అన్నీ నీకు ఉంటాయి. ఒకడు అంటాడు పిల్లాడు, మా మమ్మీ మా డాడీ వేస్ట్, అసలు ఎక్కడికి పార్కులకి వెళ్ళినవారు, ఫ్రెండ్స్ తోటి ఆడుకునేవారు, వేస్ట్. మా మమ్మీ వీళ్ళకి లక్షలు ఇచ్చి చదివిచ్చేది మమ్మీ, అక్కడ ఏమో వాళ్ళతో ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమితో ఉంటుంది అనమాట. ఈడంటాడా వేస్ట్, మా మమ్మీ డాడీ నన్ను వదట్లేదు, చూడాలి అంచక్కని నా వేసుకుని కొంగులు పెట్టుకుని వెళ్ళిపోయి పీతలు తెచ్చేస్తున్నారు, చక్కగా నేను అలాగే వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఈడు వదిలేస్తే ఈయన అలాగా. ఇప్పుడు చదివించి ఒరే హోంవర్క్ చేసావా ఇలా ఇలా అంటే వాళ్ళకి అప్పుడు కష్టంగా ఉండదు. ఆ చిన్న మైండ్కి వాడు పొద్దుట కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, పోలీస్ అవుతాడు. ఆడేం చెప్తాడు? అరే మా మమ్మీ డాడీ ఎంత సృష్టిగా ఉండేవారు తెలుసా, స్కూల్లో అన్ని గంటలు వాళ్ళు తోమేసేవారా, ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు వదిలేవారు కాదు మళ్ళానే, అందుకని ఈ రోజు ఇది అయ్యామంటాడు. అంటే చూసారా, అప్పుడు వాళ్ళకి కష్టంగా ఉన్నది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఆ పేరెంట్స్ వాళ్ళని క్రమశిక్షణతో కొంచెం భయపెట్టినా, కొంత తిట్టినా, కొట్టినా, గద్దించినా ఆ రోజు అలా చేయబెట్టారు కాబట్టి ఇలా ఉన్నాంరా, లేకపోతే మేము చదువు సంజయ్ లేకుండా ఈ రకరకాల పరిస్థితుల్లో ఉందో అని చెప్తారన్నమాట. ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళు ఫ్రీడమ్ గా ఉందంట. వాళ్ళ వదిలేస్తే బాగుంది, ఈయన వదిలేవన్నమాట. మన ఒక వీడియో చూశాను. వీడియోలో తండ్రి కొడుకుని భుజాల మీద ఎట్టుకుని బ్యాగ్ తండ్రి మోసుకుని ఇంత బరువు వేసుకుని నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్లు స్కూల్ దగ్గర తీసుకెళ్తే వీడు స్కూల్కి వెళ్ళాలని ఏడ్చేసి కింద వెళ్ళిపోయి దొల్లేస్తున్నాడు. బతుమాలాడు వెళ్ళనంటున్నాడు, ఏడ్చేస్తున్నాడు. నీతో పొలంకి వచ్చేతనే అంటున్నాడు. తండ్రితో ఎక్కడికి వచ్చేస్తాడంట, పొలానికి వచ్చేస్తాడట. నాన్న పొద్దుటి పొలానికి వెళ్తున్నాడు, ఈ కట్టుకుని వెళ్తున్నాడు. అమ్మ ఇంటికాడ ఏదో టిఫినో క్యారేజ్ ఏదో రెడీ చేస్తుంటే తినేసి వచ్చేద్దాం అనుకున్నాడు. సరే అని చెప్పేసి స్కూల్ బ్యాగ్ ఇంటికాడ పెట్టేసి నాన్న పెందరకాడ లేపేసి పొలానికి తీసుకెళ్ళాడు. అమ్మ పడుకోద్దు, హల్లెలూయా. పొలానికి తీసుకెళ్తే నాన్న ఈ గడ్డి పీకేది అని చెప్పేసి అన్నాడు. ఎలాగ నువ్వు వచ్చాక ఎన్ని రోజులు నేను ఒక్కడనే మొత్తం అంతా కౌలు తీసేసుకున్నాను రా అంతా మంది. నాన్న పనులు లేరా అంటే, ఒరే నువ్వు ఉన్నాక ఇంకెంతరా పనులు వాళ్ళందరూ తీసేసాడు ఈ రోజు నుంచి అని చెప్పేసి, నాన్న ఆకలిస్తుందంటే అరే ఇంకా టైం ఉందిరా తర్వాత తిన్నాలో ఏమి కదరా మొత్తం కదా అంతా చేయంటే ఉదయం నుండి సాయంత్రం వరకు చేసి మొత్తం అయిపోయాడు మాట. ఇప్పుడు ఆడు ఏమంటాడంటే చదువుకుంటారా అన్నాడు. వద్దురా మనకు వద్దురా, చదువుద్దురా నీరా అన్నాడు. చదువుకుంటే నాడు అంటున్నాడు మాట. చూసారా ఇప్పుడు? అంటే తండ్రులు చేసే పనులు సింపుల్ గా వెళ్ళడమే, ఇంకేమి పెద్ద ఇబ్బంది ఉండదు. కొంగట్టుకుని వెళ్ళిపోతే పీతలు బొంగలకు వచ్చాక అనుకుంటున్నారు పిల్లగాళ్ళు. రావు కదా పాపం వాళ్ళు. ఏవో వర్ల తెగిపోతాయి, ఇవన్నీ తెగిపోతాయి, గుచ్చుకుంటాయి, పాములు, ఇమోళ్ళు, రకరకాల బాధలు పట్టి చదివించి ఉన్నంత ఎంత పోషణ చేస్తే ఇక్కడ పిల్లలు అమ్మ మీద నాన్న మీద కోపాలు ఇచ్చి రకరకాలుగా చేస్తున్నారు. పిల్లలు అలా ఉండొద్దు తల్లిదండ్రుల కొరకు. వాళ్ళు ఏదో కోపడిన వ్యక్తులుగా కనబడతారు కానీ మీ మీద ఎంతో గుండెల నిండా ప్రేమ పెట్టుకొని కోపం చూపెడతారు అన్నమాట. ప్రేమ చూపిస్తే నువ్వు తట్టుకోలేవు కదా. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఇన్ని అప్పులు చేసి ఇన్ని బాధలు పడి ఆ ప్రేమ అంతా చూపెడితే నువ్వు అన్నం తినవు ఇంకా. ఎందుకంటే ఆ ప్రేమ చూపించేటప్పుడు గుండెల్లో ఉన్నటువంటి ఏడుపు తన్నుకుని వచ్చేస్తుంది బయటికి. అలా ఏడుస్తూ మీకోసం ఇన్ని అప్పులు చేస్తున్నాను నేను చదివించాను అన్నీ చెప్తే వాళ్ళు తట్టుకుంటారా? తట్టుకోలేరు అన్నమాట. అందుకే ఈ మధ్య ప్రతి కాలేజెస్లో అలాగే ఏం చేస్తారంటే నిజంగా అలాంటి అవేర్నెస్ తీసుకురావాలి. ఈ పిల్లలు చక్కగా కాలేజీకి వెళ్ళి ఏదో చక్కగా అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తే తెలిసి ఎవరికైనా ఒక మంచి వీడియో చేశారండి. ప్రతి చోట ఈ పేరెంట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉంటాయో, ఎంత కష్టమైనయో ఆ ప్రతిదీ షూట్ చేశారన్నమాట పిల్లలు తెలియకుండానే. ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటారు కదా స్కూల్లో కాలేజెస్లో, తీసుకుని వాళ్ళు ఏ వృత్తి చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పని చేసేటప్పుడు
ప్రతిదీ వీడియో షూట్ చేసి, పిల్లలు రేపు మనకు ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఒక అద్భుతమైన ఈవెంట్, ఎవ్వరు మిస్ కాకుండా అందరూ రావాలని చెప్పి చక్కగా ఏర్పాటు చేశారు యాజమాన్యం. చేసిన తర్వాత ఒక పెద్ద స్క్రీన్ మాట, ఇంత పెద్ద డిస్ప్లే స్క్రీన్, పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు. ఈలోగా స్నాక్స్ అన్ని అరేంజ్ చేసి చక్కగా మంచిది ఏదో చూపెడతారు సార్ ఈ రోజు అని చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు ఈ పిల్లల యొక్క తండ్రుల్లో ఒక 1 by 1 వేస్తున్నారు. ఫలానా ఫోటో, ఎవరిది ఫోటో అంటే మా ఫాదర్. మీ ఫాదరా? ఓకే, చూడు ఈ రోజు డ్రెస్ వేసుకోవడానికి, ఈ చదవడానికి మీ ఫాదర్ ఏం చేస్తున్నారు చూద్దాం ఒక రోజు అని అలా పెడితే, ఆయన అక్కడ భయంకరమైన పరిస్థితి, ఆయన చేతులు రక్తాలు, పుండ్లు, గాయాలు మాటి అలాంటి వర్క్ చేస్తూ చాలా పెయిన్తో బాధపడుతూ అంత శ్రమతో పనిచేస్తుంటే ఆ బిడ్డలు చూసేవాళ్ళు గుండెలు పగిలేలాగే. నిజంగా ఎలాంటివి తీసుకురావాలండి? అలాగ ప్రతి తండ్రి ఎలాంటి పని చేస్తున్నారు, అదంతా కష్టపడి డ్రెస్ ఇస్తే ఎంత చదివిస్తున్నారు. అక్కడ వేసేసరికి ఏంటి వాళ్ళు చెప్పారు ఒక టెస్ట్ మనీ, అది ఇంగ్లీష్లో ఉంటుంది ఆ వీడియో ఒకటి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కాలేజీలో వాళ్ళు జాయిన్ అయిన మొదలుకున్న వాళ్ళ ఇయర్లందరికంటే కూడా ఆ ఒక్క వీడియో టేప్ రికార్డ్ చూసిన తర్వాత వాళ్ళ లక్ష్యము అసలైందిగా మారిందని. హల్లెలూయా. ఈరోజు అది చెప్తున్నాను, సరైన ఆశయం లేదు, గురి లేదు, లక్ష్యం లేదు. అలాగే నేను చెప్తున్నాను, ఇప్పుడు మన రక్షకుడైన మన ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఈనాటి భక్తులు, ప్రవక్తలు, దైవజనులు, పౌలు మొదలుకొని పాత నిబంధనక బైబిల్ రాసినటువంటి భక్తులు కానీ, లేకపోతే సమకాలినటువంటి దేవదాసాయి గారు, భక్సింగ్ గారు, ఏసన్న గారు, రంజితోత్రి గారు, ఇలాంటి భక్తులందరి లిస్టులు వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు ఎంత అన్యాయంగా శ్రమ, అంటే యోగు కోసం దేవుడు చూపించాడు కదా, ఇది యోగు వల్ల ఇంత యోగు తప్పుదు లేకపోతే నిన్ను శ్రమలు పడ్డాడని దేవుడు చూపించినట్లుగా, ఇలాగ ఈ భక్తులు ఈ సత్యాన్ని, దేవుని యొక్క స్వార్థని, ఈ ప్రేమను మనకు అందించడం కొరకు వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారు, ఎంత మోకాళ్ళమే గడుపుతున్నారు, ఎన్ని అవమానాలు ఎందుకు గడుపుతూ, ఇంట్లో సరైనటువంటి వాళ్ళకి పోషణ అందించకుండా వాళ్ళు చాలని భోజనాలు చేస్తూ ఈ స్వార్థను, ఈ ప్రేమను, సిలువను అందరికీ ప్రకటించడానికి వాళ్ళు ఎన్ని వేదనలు పడుతున్నారో యోగుని చూపించినట్లుగా ఇలా ఒక స్త్రీని చూపెడితే సంఘాలు అలా ఉంటాయా? గురి లేకుండానే ఉంటాయా? చెప్పండి, యథార్థంగా ఉండవు. వీళ్ళు ఎందుకు ఇలా పడుతున్నారని చివరికి యేసయ్యను ఓఫిరయ్య గారు ఒక మాట చెప్పారు. మాట ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి మూవీలో యేసయ్యను సిలువ మీద చూపించిన దానికంటే ఏ మూవీలోనూ సరిగ్గా చూపించలేదు. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూడగా ఏడుపు వచ్చేసింది, ఆగలేకపోయానని చెప్పారు ఓఫిరయ్య గారు ప్రసంగంలో. అంటే సిలువ వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ భయంకరమైన ముళ్ళ కిరీటం అలా పెడుతూ ఉన్నప్పుడు ఆ ముళ్ళ కొంకి ఒకటి ఆయన శిరస్సులోకి ఎలా నొచ్చుకుందో, రక్తం ఎలా తన్నుకుని వచ్చిందో, ఇదంతా క్లియర్గా మిగిలిన దాంట్లో కరుణామయుడు లేకపోతే కొన్ని మూవీస్ లో సిలువ చూపించారులే. కానీ అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లో సిలువకి భయంకరంగా చూపించారు. ఇంకా రియల్ గా జరిగితే ఎలా ఉంటుందో అంతలా చూపించాను, వాళ్ళ కాలేజ్ చూడడం అని చెప్పారు అన్నమాట. అలాగ మన యేసయ్యది చూస్తే నేను చెప్తున్నాను అన్నమాట, విశ్వాసం లేని వాళ్ళుగా, సరిగ్గా ప్రార్థన లేని వారుగా, దేవుని సన్నిధిలో క్రమం లేని వారుగా బ్రతికేస్తామా? అందుకే చెప్తున్నాను, వాక్యం ఎందుకు ఎంతసేపు అని కాదండి. వాక్యం ఏం చేద్దంటే మన దిశను మారుస్తుంది మాట. నావు మీద వెళ్తున్న మనకి దానికి చుక్కాని మనం ఏం చేస్తుందంటే మనం వెళ్ళుకున్న గమ్యానికి ఈ చుక్కాని మనం నడిపించినట్లుగా వాక్యం ఎప్పుడు కూడా నీ దిశను, నా దిశను గురి దగ్గరకు నడిపిస్తుంది. వస్తాయి పోరాటాలు, వస్తాయి కెరటాలు, గాళ్ళు వీస్తే అడ్డగిస్తాయి, కానీ చుక్కాని మనల్ని అక్కడికి నడిపిస్తుంది మాట. 107వ కీర్తన అనుకుంటాను, దేవుడు చెప్తాడు, చూడొద్దులే వారు కోరిన రేవి ఎద్దుకు వారిని నడిపించదు అని చెప్పి. హల్లెలూయా. నువ్వు కోరుకోవాలట. ఈ జీవితంలో నువ్వు మానవ జీవితంలో జీవిస్తూనే ఉన్నావు. నీ చుట్టూ ఉండవలసినటువంటి పరిస్థితులు, కష్టాలు ఉండవలసిన అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉంటూనే నువ్వు కోరుకోవాలంట, గురికి చేరడానికి, గమ్యాన్ని చేరడానికి నాకు సహాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మై ఫాదర్, నాకు సహాయం చేయి, నా శక్తితో నేను వెళ్ళలేనని నువ్వు కోరుకోవాలంట, ఆధారపడాలట. కనుక ఈ భూమండలం మీద సాతాను అధికారిగా ఉండి ఏం చేస్తున్నాడంటే మానవ జాతికి రక్షకుణ్ణి దూరం చేస్తున్నాడు. అందుకని అనేక మహిమలు ఎందుకు వచ్చాయి, అనేక అద్భుతాలు ఎందుకు వచ్చాయి? ఎక్కడ అద్భుతం జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలు. ఇప్పుడు క్రైస్తవుని లేదు, ఇది లేదని లేదు. ఇందాక అక్కడ చెప్తూ వచ్చాను, చాలా కూటల్లో లక్షల మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఆ లక్షల మంది కూటల్లో ఎంతమంది వాక్యం కొరకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారంటే ఎంతమంది ఇస్తారండి? ఎంతమంది ఇస్తారు? అది పరిస్థితి. ఇప్పుడు లక్ష్యం లేదు, దిశ లేదు. కనుక సాతాను ఏం చేశాడంటే అనేక అద్భుతాలు, నాస్తికుడి జీవితంలో అద్భుతాలు జరిగితే, క్రైస్తవుడి జీవితంలో, ఇంకా ఇతర రిలీజ్ జీవితంలో నువ్వే చెడు దగ్గర ఉన్న అద్భుతం జరిగేలాగా అనేక మహిమలు అద్భుతాలు చేస్తే దేవుని అధికారుల నుండి మానవ జాతి ఈ అద్భుతాలు చూసి ఒక్కొక్క దానికి బంధింపబడిపోయారు. ప్రతి చోట అంటాడు
వాళ్ళు కూడా మనం సాక్ష్యాలు చెప్పి ఇలా పెడుతున్నామని ఈ మధ్యకాలంలో కొంతమంది ఇగో వాళ్ళు యేసుప్రభుని వదిలేసిన తర్వాత ఈ అద్భుతం జరిగిందని, యేసుప్రభు రక్షణలోంచి చర్చి మానేసిన తర్వాత మేము ఇన్ని మేలు పొందామని వాళ్ళు సాక్ష్యాలు ఎడుతున్నారు. చూసుకోండి, సాక్ష్యాలు ఎడుతున్నారు వాళ్ళు. ఇలాగ ఎన్నో కార్యాలు జరగడానికి కారణం ఏంటి చెప్పనా? దేవుని అధికారంలో నుండి మనం తొలగిపోవడానికి సాతానుడు ఈ భూమి మీద తన అధికారం చలాయిస్తూ ఇన్ని మహిమలు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. జనాలు ఎన్ని మహిమలు చూసినప్పుడు వాక్యం కావాలని ఎవడు కోరుకుంటాడు చెప్పండి? కోరుకుంటాడు వాక్యం కావాలని? ఎవరు కోరుకోరు అసలు. దేవుని సంకల్పం ఏంటి తరములో, దేవుని చిత్తం ఏంటి నా చేతిలో, దీని మీద ధ్యాస లేదు జనాలకి. నిత్యము అమ్మా నీ కడుపు నొప్పి వస్తుందా, నొప్పి వచ్చిన కాడ నీ కుడి చేతి తీసుకుని అక్కడ వేసుకో. ఇంక ఇదే బోధ పరిగిపోయింది. వేసుకో, తప్పులేదు. కానీ జీవితం అంతా ఇదే చేసుకోవడమేనా జీవితం అంతానే. ఇంకెక్కడ నొప్పి వస్తే అక్కడ వేసుకోవడమే జీవితం అంతా. అభిషేకం అక్కడికి వచ్చేలా అంటే అలాగ క్రైస్తవం వెళ్ళిపోయింది మాటికి అదే. అద్భుతాలు ఉండాలి, చోచిక్రియలు ఉండాలి, మాచకార్యాలు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే వాక్యముతో కూడినటువంటిదిగా ఉండాలి. వాక్యం లేకుండా ఉంటే ఏ ఉపయోగం? యేసు లేకుండా, రక్షణ లేకుండా ఉంటే ఉపయోగం ఏంటి? 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారంటే యేసుప్రభు దగ్గర. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చింది ఎవరు? ఒకడు వచ్చాడు. ఏరి మిగిలిన 90 ఎక్కడా అని అడిగాడు యేసుప్రభు వారు. నన్ను మహిమపరచడానికి నువ్వే వచ్చావు, మిగిలిన 90 ఎక్కడా అన్నాడు యేసుప్రభు వారు. చెప్పాను కదా మొన్న సోదరులు వీరబాబు గారి ఇంటికాడ కూటంలో ఈ మాట చెప్పాను. మొన్న 90 రాలేదు, స్వస్థత కలిగేసింది. ఈ రోజు అలాగే మేలు పొందింది, అద్భుతం జరిగింది, అనుకున్నది జరిగింది. దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ ఆ కృతజ్ఞత కలిపి దేవునికి కనబడేవారు లేరట. అందుకని మన మూలవాక్యం ఏం చెప్పిందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తనంతడందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. ఇది మన అసలైన సంగతి. ఇప్పుడు అంశాలు అడిగి పెడుతున్నాను, శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఇప్పుడు మనకి టైం చాలా కష్టం, మన వల్ల కాదు అసలు టైం ముందుకు తీసుకుని వెళ్ళడానికి. కనుక ఈ సొంత చిత్తము అనేటువంటిది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుని చిత్తములో నెరవేరకుండా చేస్తుంది. అది అసలైన సమస్య. మన సొంత ఆలోచన, సొంత ఇష్టము, సొంత ఉద్దేశము ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే దేవుడు నీలో అనుకున్నది జరగనివ్వడం లేదు. మనసారి సోదరులు అన్నారు కొంతమంది, మీరు ఏమీ లేకపోయినా బలహీనలతో, అనారోగ్యాలతోటి కనీసం డిగ్రీ వరకు చదువుకున్నాం, మా ఇంట్లో బోల్ డబ్బు ఉంది, చదివించడానికి వాళ్ళు నెత్తుకొట్టుకున్నారు, చదువుకోరంటే ఆ రోజు చదువుకోలేదు, ఇప్పుడు బాధ అనిపిస్తుంది అని అన్నారు. అంటే తండ్రి తన బిడ్డల పట్ల ఒక ఆలోచన ఉంది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, బిడ్డలకి మంచి ఇది ఇవ్వాలి, మంచి ఆలోచన అనేది తల్లిదండ్రులకు ఉంది. కానీ కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే ఆ ఆశయాన్ని, ఆలోచనలు వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. అలాగే దేవుడు మన పట్ల ఒకటి అనుకున్నాడండి. ఆ అనుకున్నది మనలో ఎందుకు జరగట్లేదు అని అంటే, మనం అనుకున్నటువంటి వల్ల నెరవేర్చుకోవడానికి దేవుడు అనుకున్నది జరగడం లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడిన మాట మీకు ఆల్రెడీ నేను ఆగస్టు 3వ తారీఖు మొదటి సండే ఇక్కడికి వచ్చాను. నేను మీ దగ్గరికి ఆగస్టు 3వ తారీఖు మొదటి సండే నేను వచ్చాను. 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. నేను 4వ నెల మీ దగ్గరికి వచ్చి నేను 3వ ప్రసంగంలో చెప్పాను ఈ మాట మీ దగ్గరికి వచ్చిన తర్వాత. ఏ మాట? దేవుడు అనుకున్నవి నీలో జరగాలడానికి నువ్వు అనుకున్నవి ఎక్కువైపోతున్న వల్ల దేవుడు అనుకుంటున్నది జరగట్లేదని చెప్పాను నేను. నిజమే. అందుకే చెప్పింది అక్కడ ఏం చెప్పింది లేఖను, ఆ లాస్ట్ లైన్ వచ్చిన చదవండి. మూలవాక్యంలో చివరి వచ్చిన 7వది లాస్ట్ 6వ వచనంలో చివరి లైన్. అది కాదు, మన మూలవాక్యంలో చివరి లైన్ సామెతల గ్రంథం 3వ అధ్యాయము. ఆమేన్ ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంట? మన త్రోవలు ఏంటి? త్రోవలు ఏంటి? మన జీవితంలో నీకు నాకును త్రోవ ఉంటది, ఒక మార్గం ఉంటది మాట. ఈ త్రోవలు, ఈ మార్గంలోనూ అది కూడా ఇదివరకు చెప్పాను. ఇక్కడ ఏమవుతాయంటే అనేక రకాల దెయ్యాలు, సమస్యలు, ఆటంకాలు ఉండి ఏం చేద్దంటే నిన్ను గురి తప్పిస్తూ ఉంటే గమ్యానికి చేరనివ్వు. ఆటంకంగా అన్ని నిన్ను పెట్టేస్తాయన్నమాట. కొన్ని రోజులు డ్యూటీకి వెళ్ళలేదు, లేకపోతే కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు. ఏమ్మా ఎందుకు వెళ్ళలేదంటే ఒంట్లో బాగాలేదంటే అందుకే రాలేదంట. అవునా కదా? అంటే నీ త్రోవలో నిన్ను నీ పనిని చేసుకోకుండా ఏది అడ్డొచ్చింది? నీకు అనారోగ్యం అని అడ్డొచ్చింది. ఇలా సాతాను ఏం చేయండి, దేవుని త్రోవల్లో నీవు నేను నడవకుండా ఒక్కొక్కటి అడ్డొచ్చేస్తాయన్నమాట. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. అంటే నీవున్న త్రోవలో నువ్వు ఆగిపోకుండా వెళ్ళిపోతావు. అంటే హ్యాపీగా వెళ్ళిపోతావు, ఫ్రీగా వెళ్ళిపోతావు. జొన్నాడ్ రోడ్ ప్రయాణం చేసాం కదా, ఎలా ఉంది? హల్లెలూయా.
చాలా భయంకరంగా ఉంది. మేము 100 కిలోమీటర్లు వెళ్ళి రోడ్డు మీద బండి డ్రైవ్ చేసుకుని వచ్చామని తలసిపోయే వాళ్ళం కాదు. ఈ జొన్నాడు వెళ్ళేసరికి భయంకరంగా మొత్తానికి అంతా మొన్నటి కంటే రోడ్డు భయంకరంగా అయిపోయింది. చాలా నాకు కూడా పెయిన్ తగ్గిపోయిన మొత్తం వచ్చేసి కాకినాడ మీటింగ్లో ఉండడానికి చాలా కష్టమైపోయింది నా బాడీ మొత్తానికి. చాలా పెయిన్ వస్తుంది, మొత్తం బాడీ పెయిన్స్ మొదలైపోయి ఈ యాక్సిడెంట్ అయింది అంతా మెడంతా కదిలిపోయి, ఎందుకంటే నా బండి తీసుకెళ్ళింది, అందుకే లాంగ్ వెళ్ళినా బండి మీద వెళ్ళడానికి నా కారణం ఏంటంటే ఫ్రీగా ఉంటుంది బండి మీద జర్నీ. నాకు ఈ మొత్తం అంతా జనాల్లో వెళ్ళాం, సేఫ్టీ లేదు, కూర్చోడానికి లేదు, ఏమీ లేదు, మొత్తం భయంకరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. సో ఈ త్రోవలు చూసాం. అదే హైవే రోడ్ అనుకో చక్కగా ప్రతి కోటానికి వచ్చేస్తారు అందరూ. ఒక కోటానికి వెళ్ళాను, 2 కోటానికి అన్నాడు బాబు, వద్దు బాబు అంటారు మాట. అలాగే మనము దేవుడు ఏర్పరిచినటువంటి త్రోవలు చక్కగా ఉన్నాయి. ఈలోగా ఈ త్రోవల్లో అనేక పిచ్చి మొక్కలన్నీ లేచిపోయి మొత్తం అక్కడ పిచ్చి మొక్కలు ఏమైనా ఉండేసరికి అండ్ ఆటోమేటిక్గా నీటి చెమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది ఖచ్చితంగా, కొన్ని క్రిమి కీటకాలు మొదలవుతాయి. కొన్నిసార్లు మనం ఈ నీళ్ళలో చూస్తాం 4 వర్షం జనుకలు రాగానే ఎక్కడుందో తెలదో, ఏదో జల్లది, ఏదో నాగజల్ల, పాలపు జల్ల, ఏదో జల్ల ఒకటి లేచి వచ్చేస్తుంది అందులోంచి. ఇక్కడ నువ్వు ఎప్పుడు తిరిగావంటే వచ్చేస్తుంది మాట, జల్లలు వచ్చేస్తుంటే అలాగా. అంటే కొంత నీటి కొనేసరికి ఆ కీతకాయలని అవన్నీ చిన్న పెరిగిపోతాయి అన్నమాట. అలా మన త్రోవల్లోనూ రకరకాలుగా పెరిగేసరికి దానికి సంబంధించింది అది ఉంటుంది, దీనికి సంబంధించి అది ఉంటుంది. అండ్ ఈ అడవిలో పులులు, సింహాలు, ఏనుగులు రావు ఈ అడవిలోకి. మన అడవుల్లోకి అండ్ ఈ అడవి వేరు, ఆ అడవి వేరేది. ఆ అడవుల్లోకి క్రూర మృగాలన్నీ అక్కడ ఉంటాయి, ఈ అడవులోనికి అవి రావు. మిగతా హానికరమైన చిన్న బారు పిల్లులు, ఏటి నక్కలు, అయ్యి కోతులు ఇవి ఉంటాయి ఇక్కడ. అంటే త్రోవలో పెరిగే దాన్ని బట్టి, ఉండేదాన్ని బట్టి హానికరమైనవి పెరుగుతుంటాయి. అలాగే మన జీవితం అనేటువంటి త్రోవలు, మన భక్తి అనేటువంటి త్రోవల్లో కొన్ని పిచ్చి మొక్కలు ఇలాంటివి కలగడం వల్ల అక్కడ హానికరమైనవి నీ భక్తికి, నీ జీవితానికి నష్టం కలిగించి ఒకటి తయారైపోతున్నాయి. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే నీవు వెళ్ళవలసినటువంటి ఆ త్రోవలో ఆగిపోవలసి వస్తుంది, ఆటంకం అవుతుంది. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఇంకా భయపడక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నువ్వు, ఇబ్బంది పడక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నువ్వు. హల్లెలూయా. ఎప్పుడు ఆ త్రోవలు సరళం అవుతాయంట? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు. అందుకే అంటున్నాను, దేవుడు ఏం చేయాలన్నా నీ ప్రమేయంతో చేస్తాడట. చూసారా ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఒప్పుకోలేదనుకో ఆయన బలవంతంగా పెట్టడు నీ మీద ఈ బాధ్యత. నువ్వు ఒప్పుకోవాలంట. తండ్రి నేను ఇష్టపడుతున్నాను యేసయ్య. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. 38వ వచనం యోహాను సువార్త 6:38. అంటే నీకు నాకు దాన్ని బట్టి ఏముందంటే ఒక ఇష్టం అనేది ఉన్నది, ఒక ఇష్టం ఉన్నది. కాబట్టి ఒక మాట చెప్పి, ఇప్పుడు నీ జీవితంలో దేవుడు అనుకున్నది జరగకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం మన ఇష్టం. కష్టం కదా, అది ఇష్టమే, నీ ఇష్టమే. కానీ అది ఏం చేస్తుందంటే నిన్ను దేవుని చిత్తము జరిగించడం లేదు. ఇలాగన కొన్ని మన ఇష్టాలు మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మన ఇష్టాలు మనం మార్చుకుంటామో, తీసుకుంటామో, అప్పుడు దేవుని చిత్తము, దేవుని ఇష్టము నీలో నాలో జరగడం మొదలవుతుంది మాట. హల్లెలూయా. అందుకనే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అని చెప్పింది బైబిల్. మనం దేనిని ఆధారం చేసుకోవాలో చెప్పాడు ఇర్మియా ప్రవక్త అన్నాడు. ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ అవసరం బట్టి ఒక 2 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదువుతండి. 17:5. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. కలిపి ఉంది కదా, శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. అంటే ఎవరిని ఆధారం చేసుకోవాలి? మనకి ఏది ఆధారం అవ్వాలి? నా ఉనికికి ఆధారం నీవే యేసయ్యా, నా బ్రతుకుకు కారణం నీవే యేసయ్యా, నా ఉనికికి
కారణం నీవే యేసయ్య, నా బ్రతుకుకి ఆధారం నీవే యేసయ్య. అందుకు చెప్పుకుంటాం, మన ఉనికికి కారణభూతుడు యేసయ్య, మన బ్రతుకు ఆధారం యేసయ్య. పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు. పాపినైన నన్ను పరిశుద్ధపరచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరచి ఆరోగ్యమిచ్చావు. ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, ఇంతటి ప్రేమ నాపై నీ ప్రేమకునే పాత్రుడనా, నీ ప్రేమకునే పాత్రుడనా. నా ఉనికికి కారణం నీవే యేసయ్య, నా బ్రతుకుకు ఆధారం నీవే యేసయ్య. నా ఉనికికి కారణం నీవే యేసయ్య, నా బ్రతుకుకి ఆధారం నీవే యేసయ్య. హల్లెలూయా. మా బాబు రంజిత్ పాల్ పుట్టిన తర్వాత మరి ఓఫిరి గారిది హైదరాబాద్లో ఆగస్టు 15కి ఒక ప్రోగ్రాం పెట్టారు, మెట్రో గార్డెన్ ఆపోజిట్లో హైదరాబాద్లో లాస్ట్ టైం. అక్కడ నుంచి మీటింగ్ అటెండ్ అయ్యి 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు 2023లో ఇప్పుడు 25 కదా, 24, 23 మెదక్ చర్చి చూడడానికి నేను హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఉన్నా వెళ్ళలేదు. మెదక్ ఇంచుమించు 100 కిలోమీటర్లు వెళ్ళాలి హైదరాబాద్ నుండి. అప్పుడు వెళ్తున్నప్పుడు బస్సులో నేను కిటికీ వారు ఉన్నాను. అప్పటికి బాడీ చాలా అనీజీగా ఉంది, చల్లని గాలి తాగుతుంది, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నానమాట. అలాగా చారబడుతూ ఆ చల్లని గాలి నా శరీరాన్ని తాకుతుంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది శరీరం. కానీ నా మనసు దేవుడిని లింక్ చేసుకుని స్తుతిస్తుంది. ఏంటి పరిస్థితి, ఎలా ఉండేది నా బ్రతుకు, నేను ఇప్పుడు నాన్ననయ్యాను, నాకు ఒక కొడుకున్నాడు, ఎంత కృప చూపించాడో దేవుడు. దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకోవడానికి ఏంటంటే, అప్పుడు మెదక్ చర్చికి వెళ్ళేసరికి 3 చరణాలతో ఈ పాట వచ్చింది నాకు. రాయలేదు ఇప్పటికీ, పాడిన పాట అలాగే అవకాశం ఉన్నప్పుడు లైవ్లో అక్కడక్కడ పాడుతున్నాను. నా ఉనికికి కారణము నీవే యేసయ్య, నా బ్రతుకుకు ఆధారము నీవే యేసయ్య. పాపినైన నన్ను పరిశుద్ధపరిచి రక్షణనిచ్చావు, రోగినైన నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చావు. ఇంకో చరణం, ఒంటరైన నన్ను జంటగా మార్చి తండ్రిని చేశావు. హల్లెలూయా. నిజమే, మన ఉనికికి కారణమే అయినా అలాంటినప్పుడు మన బ్రతుక్కి ఆధారం ఇంకో మనిషి అవ్వాలా? ఇశ్రాయేలుకు ప్రథమ రాజుగా చేసుకున్నటువంటి సౌలు దేన్ని ఆధారం చేసుకున్నాడు? బలులు అర్పించడం కంటే దేవుని గూర్చిన మాట వినుట శ్రేష్టం అని చెప్పాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, మొదటి సమూయేలు 13:13 చెప్పాడు. కనుక ఆయన దేవుని మాటను ఆధారం చేసుకోలేదు. తర్వాత దావీదు వచ్చాడు, ఏలియా ప్రవక్త కాలంలో అహాబు రాజు వచ్చాడు. అహాబు రాజు దేన్ని ఆధారం చేసుకున్నాడు? ధర్మశాస్త్రాన్న, ప్రవక్తన, దేవుణ్ణ? ఏమి ఆధారం చేసుకోలేదు. తన భార్య అయిన యెజబెలును ఆధారం చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకు ఆధారమైన వాడు దేవుడు, లేఖనము. ఇది వదిలేసుకుంటున్నాం మనం. నర శరీరాలను ఆధారం చేసుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు. హల్లెలూయా. అందుకే పాట పాడాను. మన జీవితంలో అలా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. నాకు అవకాశం వచ్చిందంటే నేను పాడాను. నువ్వు అవకాశం ఇస్తే నువ్వు పాడతావు. నేనేమో సింగర్ని కాదు, నేనేమో కవిని కాదు. 97 పాటలు రాశాను ఇప్పటి వరకు. హల్లెలూయా. 10 సంవత్సరాలు తావర చర్చలు ఎప్పుడైనా నన్ను పాట పాడడం చూసారు ఎవరైనా? నేను విశ్వాసం ఉన్నప్పుడు ఎప్పుడు పాడలేదు. నేను మా అయితే ప్రార్థన చేయడానికి నేను ముందుండేవాడిని అంతే. ఏ పని అన్నా నన్ను చేయనిచ్చేవారు కాదు, అందరూ చేసుకునేవాళ్ళు. నేను ప్రార్థన చేసేవాడిని, స్వార్థ చేసేవాడిని, ఏదైనా హెల్ప్ అంతే తప్ప నేను బండ పన్ను బరువు పన్ను నన్ను చేపించేవారు కాదు, ఆరోగ్యం బాగోక. చెప్తున్నాను, దేవుడు మనకి ఆధారం అవ్వాలంట. అందుకే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
అంటే మనకి ఇష్టముతోనో మన ప్రమేయముతోనో లేకపోతే ఇంకొకతోనో స్వలాభముతోనో మనము ఆధారము చేసుకోవాల్సినటువంటి దానిని వదులుకొని ఆధారము చేసుకొని దానిని ఆధారం చేసుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే నష్టము కలుగుతుంది. అందుకే చెప్తున్నాను, మిగిలినటువంటి మినిస్ట్రీస్ సంఘాలు ఆశీర్వాదాలు ఇవే నేర్పించే ఏండి. కానీ ఓఫిర్ మినిస్ట్రీస్ మనకు నేర్పించింది ఏంటంటే అసలైనటువంటి ఆశీర్వాదం వాక్యంలోనూ ఉందని నేర్పించింది. మిగిలిన అది నేర్పించలేదు. వాక్యం వేరు ఆశీర్వాదం వేరు నేర్పించారు. ఇప్పుడున్న బోధలు డినామినేషన్ అన్ని కూడా వాక్యం వేరు ఆశీర్వాదం వేరు. అందుకని ఎక్కడ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయో, ఎక్కడ ఆశీర్వాదకరమైన కోటాలు ఉన్నాయో అక్కడికి పరుగులు తీస్తున్నాయి. కానీ వాక్యము కొరకు పరుగులు తీసే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము అగాపే సంపూర్ణ సువార్త సంఘము. హల్లెలూయా. అలాంటి సంఘంలో మనం ఉన్నందుకు మనం ధన్యురాలండి. అందుకే దాని మీద పాట వచ్చింది. ఆది మా సంఘములో సభ్యునిగా చేశావు, వాక్యాసారాంశమును నాకు నేర్పించావు. ఆది మా సంఘంలో సభ్యునిగా చేశావు, వాక్యాసారాంశమును నాకు నేర్పించావు. సత్యవంతుడా న్యాయవంతుడా, సత్యవంతుడా న్యాయవంతుడా, గోనేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, గోనేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా. ప్రార్థనే ఊపిరి, సువార్తే నా వారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. ప్రార్థనే ఊపిరి, సువార్తే నా వారం, ఆత్మలే నా ఆస్తి, సిలువే నా శరణం. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, నా ప్రాణమా నా జీవమా. హల్లెలూయా. చెప్తున్నాను, ఈరోజు ఏ సంఘమైనా, ఏ బోధ అయినా సరే, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా మనకి ఏ ప్రతిబింబం ఆధారం అంటే ఆదిమ సంఘము. హల్లెలూయా. ఆదిమ సంఘం ఫస్ట్ సెంచరీలో, మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఏండి ఆ మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘమును ఆనాటి శిష్యులకు అపోస్తులకు ఏర్పాటు చేశాడు. అందుకనే ఈనాడు ఆ మేడగదిలోనికి అభిషేకం వచ్చినట్లుగా రావడం లేదు. ఇప్పుడు మేడగది అనుభవం కొరకు నేను ఎక్కాలి మేడగది అని ఆరాటం లేదు ఈనాటి సంఘాలలో జనులకు. మాట ఎక్కాలి. నిన్ను అనారోగ్యాలు అణిచివేస్తున్నాయా, సమస్యలు అణిచివేస్తున్నాయి, అవమానాలు నిందలు నిన్ను అణిచివేస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల మధ్య నువ్వేం చేయాలి తెలుసా? మేడగది ఎక్కడానికి నువ్వు ప్రయాసపడాలి. ఎక్కాలి. కొంత దూరం, దానికి దూరంలో ఎక్కడానికి ప్రయాసపడాలి. ఎప్పుడైతే మేడగదిలోనికి నువ్వు వస్తావో దేవుడు దిగొస్తాడు నీ గదిలోనికి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దారి ఉంది మనకి. ఇప్పుడు అందరు మీ దారిలోంచి వచ్చాం కదా, దారిలోంచి వచ్చాం ఎంతమంది అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ దారిని మనం అలాగ ఉంచేసి పక్క నుంచి నడుద్దాం మనం అందరం. ఇప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పక్కన తెరితే రేపు పొద్దుట దారి అవుతుందా లేదా? ఆటోమేటిక్గా దారిలో ఉన్నాయని అణిగిపోయి త్రోవ అయిపోతుంది. అవునా కదా? అలాగే ఏం చేస్తామంటే మన చుట్టూ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. ప్రభువు రాకడ వరకు ఉండవలసినటువంటి ఎంటాడుతూ ఏదోటి వస్తూ ఉంటాయి. ఏం చేయాలంటే వీటన్నిటిలో నుండే ప్రార్థనా గదిలోనికి నువ్వు వెళ్ళాలి మాట. మేడ గదిలోనికి వెళ్ళాలి. వెళ్తూ నువ్వు ఉండాలి మాట. సునేమిరాల ఇంటికంట భక్తుడైనటువంటి దైవజనుడు ఎలీషా ప్రవక్త వెళ్తుండేవాడట. అయ్యా, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు అయ్యా అని చెప్పి తన భార్య ఆ సునేమిరాలు ఏం చేసిందంట? మేడగది కట్టిందంట దైవజనుడికి. అంటే అతడు వచ్చి చూపవచ్చు ఉన్నాడట. ఒకటి వచ్చింది. అలాగే నేను చెప్తున్నాను, ఈ సమస్యల మధ్య నడువు దేవుని కొరకు. ఈ సమస్యల మధ్య 1000 మోకాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు. ఈ ఆటంకాలన్నీ 1 by 1 ఒకటి తొలగిపోతుంది మాట.
అక్కడే ఆగిపోయి అన్ని తీరంటే, ఇక్కడే ఉండి అన్ని ఇక్కడే జరగాలంటే జరగవండి. భక్తి అంతా ఇక్కడే ఉండి మనం నేర్చుకోవాలంటే అవ్వదండి. ఈ జరుగుతున్న ఈ పోరాటాల్లోని, ఈ వ్యతిరేకతలోని, కష్ట నష్ట బాధల్లోనే మనం వెళ్తూ ఉండగా దేవుడు కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తాడు, కొన్ని సంగతులు మనకు నేర్పిస్తాడు. సేమ్ టైం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు మన పట్ల. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు రప్పించి అన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అవన్నీ కూడా ఎవరికి అంటే ఐగుప్తులకి. ఇశ్రాయేలుకి ఆశ్చర్యం కలిగింది. అయ్యే దేవుడు ఎంత గొప్పవాడు, మన పశువులు చావలేదు, వీళ్ళు పశువులు చచ్చిపోయాయి, మన బీరువాళ్ళు ఈ కప్పలు లేవు, వాళ్ళ బీరువాళ్ళకి కప్పలు ఉన్నాయి అని ఆశ్చర్యపోయారు. కానీ ఏం ఇశ్రాయేలుకి మేలు కాదు కదా. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యం చేశారు, పేర్లు వచ్చాయి, మేలు అయ్యలు ఎక్కించుకుంటారు తల్లం కాదు కదా, రక్తం అయిపోయింది నీరు. ఏది ఇశ్రాయేలుకి మేలు కాదు, వాళ్ళకి మేలు కాకపోయినా శత్రులకి హాని కలగజేసేవి. అర్థమవుతుందా? శత్రులకి హాని కలగజేసే. అయితే ఆ ఐగుప్తును దాటిన తర్వాత ఇశ్రాయేలుకి మేలేని చేశాడు దేవుడు. చూసారా? హల్లెలూయా. మేలేని చేశాడు. నా ప్రసంగాల్లో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు లైవ్ లో రికార్డులో ఇంచుమించు యూట్యూబ్ వచ్చిన తర్వాత 1000 ప్రసంగాలు దాటిన, యూట్యూబ్ లేకముందు ఫేస్బుక్ అయ్యి కూడా ఇంచుమించు 2000 ప్రసంగాలు ఉంటాయి మొత్తానికి. అందులో ఎన్ని చూసినా ఇప్పుడు చేసిన ప్రసంగం ఎక్కడెక్కడ కనబడదు మీకు ఈ కొత్త మెసేజ్. దీని మీద బోల్డ్ సార్లు వాక్యం చెప్పాను ఈ సామెతల 3:5లోను. హల్లెలూయా. ఈ టాపిక్ కూడా కొత్తదే. ఇశ్రాయేలు అక్కడ అన్ని చూశారు కానీ అది మేలు కాదు, వాళ్ళకి శత్రులకి హాని మాట అవి. ఆ తర్వాత దాటిన తర్వాత సముద్రం 2 పాయలైంది. ఏంటి? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, బండలో నుండి నీళ్లు, ఆకాశం నుండి మన్నా, దేవతలు తినే ఆహారం. అంటే ఇవన్నీ కూడా మేలు కదా వాళ్ళకి. ఇన్ని మేలని చేశారు. సరే, ఇన్ని మేలు చూసావు కదా, ఇన్ని కార్యాలు చూసావు కదా, అంటే ఎలా చూసావు నువ్వు? ఐగుప్తు బానిసత్వం నుండి ఆగి నువ్వు సాగినప్పుడు చూసావు. అవునా కదా? అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఈ మాట బాగా. ఏదైనా శ్రమైనా, శోధన, కష్టం, నష్ట, బాధ కట్టుమడుతున్నప్పుడు అక్కడ ఆగిపోతున్నంతసేపు నువ్వేమీ చూడలేవు. అక్కడ ఆగిపోతున్నంతసేపు నువ్వేమీ చూడడం సాధ్యమో కాదు. ఆగిపోక సాగిపోవాలి నువ్వు. హల్లెలూయా. సాగుతున్నప్పుడు దేవుడు నీ కొరకు వింతైన కార్యాలు చేస్తాడట, గొప్ప కార్యాలు చేస్తాడట. ఆగిపోయి అక్కడ ఉన్నారు బానిసలుగా 430 ఏళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించడానికి పూనుకుని 10 తెగుళ్ళు చేసి తప్పించాడు, 10 అద్భుతాలు చేశాడు. కానీ అవి ఎవరికి వాళ్ళకి ఉపయోగం కావు, శత్రులకి మాత్రం ప్రమాదం అవన్నీ. కానీ ఆ తర్వాత వాళ్ళు సాగినప్పుడు దేవుడు వారికి వింతైన కార్యాలు, ఏ జనాంగము చూడని కార్యాలు చూసింది ఇశ్రాయేలు జనాంగం. ఐగుప్తు దాటిన తర్వాత ఎన్ని చూశారో అలాగ నీ జీవితాల్లో ఈ బంధకాల నుంచి తెంచుకుని తెగించి నువ్వు అడుగులు ముందుకేసి సాగుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. పేతుని నీటి మీద నడవడానికి అవకాశం ఇచ్చినట్లుగా నీ శ్రమల కొలువులోనే నువ్వు భక్తి సాధన చేస్తావంతే. నీ ఇబ్బందుల్లోనే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, ఆయన చిత్తాన్ని నువ్వు ఎరగలుగుతావు అన్నమాట. హల్లెలూయా. అందుకు ఆగిపోవద్దు. దేవుడు చేస్తాడు. తెగించి రావాలంట ఆ మేడగది అనుగులోనికి దేవుడు దిగొస్తాడు. అందుకని ఏది అడ్డొచ్చేస్తుంది దీనికంటే, సాతాను వచ్చి ఏంటి పండు తెచ్చి, అవమ్మా నా మాటను తిను అని కోసి తీసుకుని తినమన్నాడా? పండు కోసం చెప్పాడు, తినేలాగా ప్రేరేపించాడు. కానీ కోసింది ఆమె, తిన్నది ఆమె. కానీ తినేలాగా కోసేలాగా ప్రేరేపించింది మాత్రం సాతానుడు. అలాగే నిన్ను నన్ను అంతే. వాడు ప్రేరేపిస్తాడు, బలహీనపరుస్తాడు, ఎన్ని శోధిస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ శోధనలోనే మనం మోకాలు ఉండడం నేర్చుకోవాలి. ఈ శోధనలోనే మేడగది అభిషేకాన్ని పొందడం నేర్చుకోవాలి. ఇలాగ మనం ఈ ప్రక్రియ ఆగకుండా కనుక చేయడం మొదలెడితే నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి ఇష్టపడవు. ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు అందరికీ ఉంటుంది. మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇవి జరగాలని ఆశపడతామాట. దేవుని ఇష్టాన్ని గౌరవించాడంటే గౌరవిస్తాడు. కానీ నీ ఇష్టాన్ని ఎందుకు దేవుడు కొన్నిసార్లు వద్దంటాడంటే అది ప్రమాదము గనక, అది నీకు నష్టము గనక, అది దేవునికి దూరం చేస్తుంది గనక కొన్ని మన ఇష్టాలు నెరవేరకుండా దేవుడు అందుకు చేస్తాడు తప్ప. కానీ ఆయన కఠినుడు కాడు. పిల్లలు అడిగిందల్లా తల్లిదండ్రులు ఇచ్చేస్తారా? ఎవరు? ప్రేమ లేదా? ఇవ్వకపోవడం ప్రేమ ఉంది, కానీ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం మంచిది కాదు. ఆడపిల్లరా, ఏమైనా తల్లిదండ్రులు ఇవ్వలేదని బాధపడద్దు. గౌన్ కొనలేదు, పుట్టినరోజుకి కేక్ తేలేదు, ఇవ్వలేదని. మీ పెళ్ళిళ్ళకి కట్నాల కోసం ఇప్పటికే ఆలోచన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి డిస్కించద్దు. బట్టల కోసం, దేనిల కోసం అమ్మా నాన్న పెట్టింది తీసుకోండి, చక్కగా ఇచ్చింది తీసుకోండి. పెళ్ళిళ్ళకి కట్నాల కోసం ఇప్పటి నుంచి ఆడపిల్లలు పుట్టకమనిపే, ఒకవేళ ఆడపిల్ల పుడితే ఏంటి, పట్టీలు ఉండాలి, చెవులు ఉండాలి, దిద్దులు ఉండాలి, ఇవన్నీ ఆలోచన చేసుకోండి. అమ్మమ్మలు సిద్ధపడతారు అప్పుడు. తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అయ్యలు సిద్ధపడతారు అన్నమాట. అలాగా ఆడపిల్లల కోసం ఇంత ఆరాటం ఉంది, మగ పిల్లలకి ఏం లేదనుకుంటున్నారు. హల్లెలూయా.
ఎన్నాళ్ళు మేము కష్టపడి పెంచాం, ఎలాంటిది వస్తుందో. కాబట్టి ఒక మంచి దాన్ని తీసుకురావాలని బోల్ ఆశ ఉందిరా బాబు పిల్లలారా. హల్లెలూయా. ఏ మహేష్ సిగ్గుపడుతున్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకుండా అన్నీ పడిపోతున్నాయి అండి, ప్రభావం దిగి వస్తుంది ఏంటి. హల్లెలూయా. సో స్వచిత్తం, స్వబుద్ధి అనేటువంటిది అందరిలోనూ ఉన్నది. కానీ దానివల్ల దేవుడు చేయాలనుకున్నది జరగడం లేదు. అందుకని ఒక ప్రార్థన చేద్దాం. ఈరోజు ముగించేస్తున్నాను. ప్రభువా, నీవు నాలో చేయాలనుకున్నది చేయకుండా నాలో అడ్డగించేదాన్ని తొలగించి ప్రభువా, నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసో తెలియక నేను వెళ్ళిపోతున్నాను అలాగా. కాబట్టి ఈ రోజు నుంచి నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నువ్వు నా నాయకుడివై, నా కాపురివై, నా పోషకుడివే, నా యజమానుడివే, నా దేవుడే, నన్ను పాలించు, నన్ను నడిపించండి అని నువ్వు అప్పగించుకోవాలి దేవునికి. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అన్నాడు. దావీదుకి దేవుడు కాపరిగా ఉంటే దావీదు ఏమని తెలుసా, గాఢంధకారపు లోయలోనికి వెళ్ళినా నేను భయపడను అన్నాడు. ఎందుకు దేవుడు నా కాపరిగా ఉన్నాడు. నన్ను తోలేది ఎవరు అనుకున్నావు? మా అత్తగారు కాదు, మా మామగారు కాదు, నా దేవుడు అని దావీదు ధైర్యం మాట. అది మాట. మన కాపరిగా ఆయన ఉంటే ఎంతమంది అయినా రానే, ఆయన కాపరిగా ఉన్నాడు చూసుకుంటాడు, ఆయన రానే. మరి దేవుడు కాపరిగా లేదు, అందరినీ సవాల్ చేసి రమ్మన్నాం అనుకో, ఏమవుతావు? సంకలు పెట్టి నలిపేస్తారన్నమాట అప్పుడు. అవునా కదా? అది దావీదు కృప, ఆయన కాపరి అంట. కాబట్టి రోజు ఆయన కాపరిగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, దేవుడిగా ఉండాలి. ఇలా ఆయన అధికారంలో మనం ఉంటే ఈయన అధికారం నిన్ను నన్ను ఏం చేస్తా, సురక్షితంగా గమ్యానికి నడిపిస్తుంది. మేలైనవి మాట, పచ్చిగలిగినటువంటి పరిస్థితి దావీదుకి ఇచ్చినట్లుగా అలా జీవజలములు, దీవెనులు, ఆశీర్వాదాలు అలా కలగజేస్తాడు. అందుకని వాక్యమే పాటించకపోయిన పర్లేదంటే ఆశీర్వాదాలు వచ్చేట. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి ప్రియులంటే అందరూ గట్టిగా ఆమేన్ అంటారన్నమాట. అప్పటి వరకు ఆజ్ఞ లేకుండా వాగ్దానం చేయలేదు దేవుడు, తెలుసా? ఆజ్ఞ లేకుండా వాగ్దానం చేసేలేదు దేవుడు. యెహోషువ, నేను మోషేకు తోడున్నట్లుగా నీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉండి అన్నాడు. ధైర్యంగా ఉండి సరిపోయాడా? ఆ మాటలు చేశాడు దేవుడు. నువ్వు కుడికి గాని ఎడముకు గాని తొలగిపోకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు అలా చేస్తే అప్పుడు నేను మోషేకు తోడున్నట్లు నీకు తోడుగా ఉంటాను అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చెప్పాడు. అందుకని దేవుడు నాకు తోడుంటాను అన్నాడు. తోడుంటాను అన్నాడు. సినిమాకి వెళ్దామా అంటే తోడుంటాడు ఆ దేవుడు అక్కడ అంటాడు. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు అంట. ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానము ఆశీర్వాదం మాట. ఈ రోజు క్రైస్తవం ఆజ్ఞ లేకుండా వాగ్దానాలు కోరుకుంటుంది. జనవరి 1 వాగ్దానాలు అందుకే మనకు ఉండవయ్యి. దైవజనుడు ప్రవక్త పొందినటువంటిది ఇది అందరికీ అందించేది. అదే ప్రింటింగ్ చేసి ఏండి 500 రూపాయల వాగ్దానం, 100 రూపాయల వాగ్దానం, 50 రూపాయలు, 10 రూపాయల వాగ్దానాలు తెచ్చుకుంటే ఏం చేస్తున్నారు, బీరువాలో పరుపు కింద పెడుతున్నారు అనమాట. ఫోన్లు వచ్చేస్తే జనవరి 1కి నాకు చూద్దాం, పాస్టర్ గారు బిజీగా ఉంటారు కదా, సాయంత్రం చేద్దామని కొంతమంది. ఈ రోజు ఫుల్ బిజీగా ఉన్నామని 2వ తారీఖున చేస్తారు. ఏమ్మా దేనికంటే ఏం లేదు, వాగ్దానం వచ్చింది, దీని అర్థం చెప్తావని. ఈ మాట అట్టుకుని రండి, ఇచ్చినోడిని కూడా తీసుకురమ్మంటాను నేను. ఎవరెవరికి వాగ్దానాలు వచ్చి వాళ్ళను ఇచ్చినోడు కలిపి రండి చెప్తాను, అర్థం అని చెప్తాను మాట నేను. హల్లెలూయా. ఇది వాగ్దానం కాదా మనకి? వాగ్దానం దేశంలో మనల్ని ఇస్తానన్నాడు. ఇది కాదు అసలు. మొక్క కావాలంటే ఒక మొక్క. వాక్యాన్ని పాటిస్తే వాగ్దానాలు కొద్దివేంటండి. హల్లెలూయా. వడ్డించోడు మనోడు ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడైనా కూర్చో హ్యాపీ ఏండి. వడ్డించేది ఎవరు? ఫలానా పంక్తుల ఫంక్షన్లో మనోడు. కాబట్టి నువ్వు ఎక్కడైనా హ్యాపీగా కూర్చోవచ్చు మాట, ఎందుకంటే నీ దగ్గరకు వస్తానమాట మనోడు కాబట్టి రాడా. కాబట్టి వాగ్దానానికి కర్త, వాగ్దాన దాతే నీవాడైనప్పుడు నీకు వాగ్దానాలు కొద్దిదే ఉంది, ఏరుకునే పొదిదే ఉంది నీకు. పిచ్చోడా, ఈ వాగ్దానాలన్నీ నువ్వే పంచచ్చు అందరికైనా. హల్లెలూయా. వాగ్దానం చేసిన ఆ దేశం దగ్గరికి మోషే ప్రజలందరినీ నడిపించి, ఇదిగో ప్రభు మీకు ఇస్తానన్న వాగ్దాన కనాను దేశం, ఇదిగో నేను రావట్లేదు అక్కడికి, ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా నన్ను వెళ్ళొద్దని. దట్స్ మై అయిపోయింది, ఇక్కడ క్లోజ్, మై చాప్టర్ క్లోజ్. నా చదివితే ఇక్కడితో ముగించబడుతుంది. యెహోషువ నడిపిస్తాడు, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు చూశారు కదా అక్కడ జాగ్రత్త పడిన పరిస్థితి ఏమైందో. అన్ని సంగతులు ద్వితీయోపదేశకాండలో చివరిగా మోషే చెప్పి వీళ్ళందరినీ దీవించి ఆ కనానును చూపించి ఈయన చనిపోయాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, నిండా వాగ్దానాలు చేసినటువంటి దేవుణ్ణి అధికారిగా మన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ఎక్కడో ఒకటి కాదు, మొత్తం అన్నీ నీకే. హల్లెలూయా.
మొత్తం అన్నీ నీకే. హల్లెలూయా. కాబట్టి ఈ స్వబుద్ధి వల్ల ఆయన అధికారాన్ని కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. దాన్ని విడిచిపెట్టి నా చిత్తం ఇంపార్టెంట్ కాదేసయ్య, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి ప్రభు అని ఎవరికి వాళ్ళే, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, పిల్లలైతే పిల్లలు, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే దేవుని చిత్తము, దేవుని అధికారంలో నేను ఉండాలనుకున్నాను, నన్ను పాలించు ప్రభు అని ప్రభుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. ఆరోగ్యం బాగలేని వారు ఉన్న స్థలంలోనే కూర్చోనండి.